పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. శివబాలకృష్ణ కేసులో ఈడీ ఐటీ రంగంలోకి దిగనున్నాయి. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మరోవైపు బినామీల ఆస్తులపై విచారించేందుకు ఐటీ రంగంలోకి దిగనుంది. బహిరంగ మార్కెట్లో శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఈడీ ఐటీ ఎంట్రీ ఇవ్వనుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. చెప్పండి రవిచంద్ర. వరలక్ష్మి మరికొంతకాలం కూడా అతన్ని ఆ శివబాలకృష్ణని చార్జ్ అంటారు మరికొంతకాలం కూడా సోదాలు చేసేట్టుకు అవకాశాలు ఉన్నాయి. ఆయన మీద విచారణ చేసేట్టుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఏసీబీ అధికారులు ఇప్పటికే ఈ నిన్నటి వరకు కూడా ఆయన మీద విచారణ చేపట్టారు. కొన్ని 100 కోట్లు, సుమారు 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉంటాయంటూ ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా 214 ఎకరాల భూములు ఉన్నాయి. ఆయనకి ఎక్కువగా ఇక్కడ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి ప్లాట్లు సుమారు 27 ప్లాట్లను గుర్తించినట్టు, దాంతో పాటు వివిధ కంపెనీలో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. పెట్టుబడులు పెట్టినట్టుగా సంస్థల్లో కూడా ఆదిత్య కావచ్చు, ఫీనిక్స్ ఇలాంటి కంపెనీల్లో ప్రతినిధులను కూడా పిలిచేసి మాట్లాడారు. నీకు శివబాలకృష్ణకు ఉన్నట్టుగా సంబంధాలు ఉంటే అధికారికంగా అంటే ప్రభుత్వానికి సంబంధించిన సంబంధాలు ఉండాలి. అంతేకాకుండా వ్యాపార సంబంధాలు కూడా ఉన్నట్లు మేము గుర్తించాం. దీనికి సంబంధించిన వ్యవహారాలు ఎంతవరకు జరిగాయి, ఏంటి, ఎన్ని కోట్లలో ఉంది ఆస్తి, దీనికి సంబంధించిన విచారణ అంతా కూడా చేపట్టాలని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ముఖ్యంగా శివబాలకృష్ణ సంబంధించిన బినామీల మీద ఫోకస్ పెట్టారు. ఇవాళ మరో ముగ్గురు అదుపులోకి తీసుకెళ్లిన అవకాశాలు కూడా ఏసీబీ అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న 2 రోజుల క్రితమే శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన కూడా చెంచల్గూడ జైల్లో ఉంచారు. నిన్నటి వరకు కూడా శివబాలకృష్ణ కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అన్నదమ్ముళ్ళు చెంచల్గూడ జైల్లో ఉన్నారు, విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా శివబాలకృష్ణతో సంబంధాలుంటే బినామీలను కూడా మరో ముగ్గురిని ఇవాళ అదుపులోకి తీసుకుంటామంటూ ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే వారిని విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంటాం, వాళ్ళని కూడా పూర్తిగా విచారించాలి. బినామీ చట్టం ప్రకారం ఏ స్థాయిలో ఉంది, వీళ్ళకున్నట్టుగా వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా కూపిలాగుతున్నారని చెప్పుకోవచ్చు. బ్యాంకు లాకర్లు ఏది తీసినా కానీ విస్తుపోయే సమాచారం ఉంది. అధికారులే అవాక్ అయిపోయారు. ఏసీబీ అధికారులే షాక్ కూరయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని 100 కోట్లు, అంతేకాకుండా 1000 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు. ప్రతిరోజు సుమారు 6 నుంచి 10 గంటల వరకు ప్రతిరోజు విచారణ చేసిన ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో గుర్తించారని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉంటుంది చిట్టా. కాకపోతే ఇప్పటి వరకు గుర్తించినట్టుగా ఆస్తులే సుమారు 1000 కోట్ల వరకు ఉంది. ఇంకా విచారించాల్సిన అవసరం కూడా ఉంది. ఈయనతో పనిచేసిన హెచ్ఎండిఏ కార్యాలయంలో ఈయనతో పనిచేసిన అధికారం కూడా విచారించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈయన పై స్థాయి అధికారులు కూడా ఈయనకి ఏమైనా ఆర్డర్లు ఇచ్చారా గతంలో, అంటే ఈ విధంగా ఇలాంటి పనులు చేయమంటూ ఏమైనా సందేశాలు కావచ్చు, ఆర్డర్లు కావచ్చు, మౌలికంగా ఏమైనా ఇచ్చారా, ఆ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఈయన హెచ్ఎండిఏ డైరెక్టర్ గా శంకర్పల్లి కావచ్చు, శంషాబాద్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో విలువైన ప్రాంతాల్లో డైరెక్టర్ గా పనిచేసిన విలువైన ప్రాంతాల్లో నార్సింగ్ కావచ్చు, దాంతోపాటు పుప్పాల కూడా కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో 100 విల్లాలకు కావచ్చు, అపార్ట్మెంట్లకు కావచ్చు పెద్ద ఎత్తున అక్రమంగా అనుమతులు ఇచ్చారు. అంటే విచక్షణ రహితంగా అనుమతులు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు అధికారం లేనప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో 111 జీవోలో కూడా కొన్ని ఏరియాల్లో నిర్మాణాలకు చేపట్టడానికి అవకాశమే లేదు. అయినప్పటికీ కూడా నిర్మాణాలు చేపట్టేందుకు కూడా అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడు అది వివాదాస్పదమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 111 జీవోలో మొన్నటి వరకు కొట్టేయలేదు. ఆ తర్వాత కొట్టేయక ముందుకే నిర్మాణాలకు పర్మిషన్ ఏ విధంగా ఇస్తారంటూ కూడా విచారణ చేపడుతున్నారు వరలక్ష్మి. ఏదైతే ఈడీ విచారణ చేస్తున్న నేపథ్యంలో సోదాలు జరుగుతున్న సమయంలో శివబాలకృష్ణ అక్కడే ఉన్నారా, ఉంటే అక్రమాస్తులకు సంబంధించి ఏదైనా కీలక డాక్యుమెంట్స్ ఏదైనా ఇప్పటివరకు లభ్యమయ్యాయి అంటారా? పెద్ద ఎత్తున ఆ డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లో ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ తో పాటు చాలా బంగారం కావచ్చు, వెండి, ఎన్ని రకాలుగా ఆస్తులను దాచుకోవాలో అన్ని రకాలుగా దాచుకున్న ఆయన దగ్గర విలువైనట్టుగా లగ్జరీ వస్తువులు, ఐఫోన్లు, 24 ఐఫోన్లు, దాంతో పాటు
సుమారు 100కు పైగా వాచ్లు అంటే లక్షల విలువ చేసేట్టుగా వాచ్లు కూడా గుర్తించారు. ఈ విధంగా చాలా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా అంటే ముఖ్యంగా బినామీల దగ్గర ఉన్నాయి. ఈయన డ్రైవర్ దగ్గరనే సుమారు 20 కోట్ల ఆస్తి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో బినామీల దగ్గర ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. శోభాలకృష్ణ చాలా తెలివిగా ఆ బినామీలతోటి ఎక్కువగా వ్యాపారం చేయించారు. బినామీలకు గిఫ్ట్లు కూడా కార్లు కూడా గిఫ్ట్లుగా ఇచ్చారు. ఈ విధంగా విలువైన డాక్యుమెంట్ స్వాధీనం చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు ఈయనని మరింత విచారించేటువంటి అవకాశాలు ఉంది. మరొకసారి కూడా ఆ కోర్టును ఆశ్రయిస్తారు. ఈయనని అదుపులోకి తీసుకున్నందుకు మళ్ళీ విచారించేందుకు కూడా కోర్టు అనుమతి తీసుకొని విచారిస్తారు. ఇప్పటికే శోభాలకృష్ణ సోదరులను కూడా విచారిస్తున్నారు. మరికొంతమంది బినామీలు కూడా విచారిస్తారు. ఈ విచారణ మరికొంతకాలం కొనసాగేందుకు అవకాశాలు ఉంది. ఇప్పుడు రిమాండ్ లో ఉన్నట్టుగా శోభాలకృష్ణ మళ్ళీ అదుపులో తీసుకొని విచారించేందుకు అవకాశాలు ఉన్నాయి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.